హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ వేజ్ భాష. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి నేను కర్నూలులో ఉన్నాడ. సో మన తెలిసిన వాళ్ళదే ఇది వచ్చేసి మొత్తం మన డెంటింగ్ పెయింటింగ్ అని ఆ లైటింగ్ కూడా నీట్గా చేస్తారు. సో అది ఎలా చేస్తారని చెప్పి మీకు వీడియో కూడా మొత్తం క్లియర్ చూపిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి ఫస్ట్ క్లీన్ చేసుకుంటారు. సో అది కర్క్ పేపర్తో బాగా నీట్గా రుద్దేసి వాటర్తో అయితే రుద్దేస్తారు. సో ఎక్కడైనా స్క్రాచెస్ ఉన్నాయని గీతలు ఏం లేకుండా ఫస్ట్ రుద్దేసినాక నీట్గా చెక్ చేస్తారు. సో ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది స్టార్టింగ్లో వచ్చేసి. ఇక తర్వాత కూడా చూద్దాం, మీకు చూపిస్తాను క్లియర్గా ఎలా ఉంటుంది ఏం కదని చెప్పేసి. మనం నీట్గా అవి చేసుకున్నామంటే తర్వాత ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది అనమాట. आराम से काटता हूँ, तो टेंशन क्या है, तुम्हारा पक्के से तो मैं एडिटिंग कर लेता हूँ. ఫ్రెండ్స్, చాలా క్లియర్గా వస్తుంది చూసుకోండి. సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళకి కూడా సో కార్లకు కూడా చెప్పొచ్చు. సో చాలా తక్కువనే అయినా నీట్నెస్ అయితే చాలా బాగుంది. సో పని అయితే ఈ విధంగా ఉంటుంది నేను ఏదైనా అనుకోలేదు. సో అంటే నేను చూడడం ఫస్ట్ టైం. గ్లాస్ మొత్తం నీట్గా అయితే ఈ విధంగా సర్జెస్ బాగా నీట్గా చేస్తున్నాను అనమాట. చూడండి, మీకు డెఫినెట్లీ నచ్చుతుంది అనుకున్నా. సో పెద్ద పెద్ద కార్లు కూడా సో అన్ని కార్లు కూడా ఇలాగే చేస్తారు. సో మనకు కొత్త గ్లాస్ మాదిరిగా ఇక్కడ నుంచి డౌట్ వచ్చి నేను మీకు ఒకసారి చేయి పెట్టి చూపిస్తాను. నాకు ఏదైనా మెటల్ అంటుందని మాకు డౌట్ వచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది కదా, ఏదైనా అంటించాలని చెప్పేసి. ఏమైతే లేదన్నమాట, మనకి ఏం లేవు. ఫస్ట్ కడిగిన తర్వాతనే బాగా నీట్గా కడిగిన తర్వాత ఇది చేస్తారు. तो कर रहा है पेपर मारो. ఎవ్రీడే అప్పుడే రెడీ అసలు నిజంగా కొన్ని తల. ఫ్రెండ్స్, ఇప్పుడు మా తెలిసిన వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ. ఏం లేదు నిజంగా ఇక్కడ సన్నగా లిక్విడ్ తిరుగుతాము. సో లైటింగ్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇంకా ఫ్రెండ్స్ చూస్తారు కదా, సో మీకు చూస్తున్నట్లయితే కాస్త టైం అయితే పడుతుంది. మొత్తానికి వచ్చేసి ఒక 15 మినిట్స్ అంటున్నారు, అంటే ఒక 15 నిమిషాల్లో అయిపోతున్న వర్క్ అనమాట. అయినా నీట్గా వస్తుంది. నాకైతే ఈ హెడ్ లైట్ మనం కొత్తది మార్పించడానికంటే ఇలా చేయించుకుంటే మనం తక్కువలో అయిపోతుంది. హెడ్ లైట్ కనీసం కొనాలంటే కూడా ఒక 3,000 నుంచి 5,000 కానీ పడవచ్చు. సో ఇంకా హైయెస్ట్ రేట్ ఉంటాయి కదా. సో ఒక 1,200 1,300 పెట్టుకున్నామంటే వీళ్ళు మోడల్ బండికి తగ్గట్టు అయితే ప్రైజ్ చెప్తున్నారు కదా. సో అది కూడా మీకు క్లియర్గా లాస్ట్ మొత్తం మీకు చూపిస్తాను. ఎలా చేశారు వర్క్ ఏం కదా అని చెప్పేసి కూడా మాట్లాడతాను. అయితే మీకు నెంబర్తో సహా మొత్తం అయితే క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు అందరూ చూడండి, కంటిన్యూ చూడండి. నచ్చితే వీడియో నచ్చితే లైక్ మాత్రం షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. అలాగే మన ఛానల్ మాత్రం డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? పక్కన నిలబడి దాని మీద చూపించాను. సో ఎలా ఉంటుంది ప్రాసెస్, ఎక్కడ అడ్రస్ మొత్తం అయినా మాకు తెలిసిన మా ఫ్రెండ్ అనమాట. సో ఆయన చెప్తాడు అన్న ఇది ఎలా చేస్తారు. ఫస్ట్ ఇక్కడ కర్నూలు ఎవరైనా పెట్టారు ఇంతకుముందు? కర్నూలు అయితే ఎవరు పెట్టారు, అది ఇది మనం ఫస్ట్ టైం అయితే పెట్టినాం. అయితే ఎలా ఉంటుంది వర్క్, ఎలా ఉంటుంది? ఫస్ట్ కూడా మీరు చూసినారు కదా, ఎల్లో అయిపోయినా మీకు నిమ్మకాయలు లెక్క అయిపోయిన లైట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం రీసోర్స్ హెడ్ లైట్ రీసోర్సేషన్ అయితే చేసినాము. ఇది మీ ముందరే ఉంది, ఇప్పుడు చూసుకోవచ్చు. ప్రతి నుంచి కూడా వచ్చానమాట. వచ్చినాక మా ఈ బండి కూడా మాకు తెలిసిన వాళ్ళదే. సో తెలిసిన అయితే ప్రైస్ ఇప్పుడు ఎంతవరకు అవుతుంది దీని ఖర్చు? మనం దీనికి అయితే 1200 ఛార్జ్ చేస్తున్నాం చిన్న బండికి.
పెద్ద బండ్లు అయితే మీకు 1500 వరకు వస్తుంది. ఫ్రెండ్స్ వచ్చేసి ఇది మన కర్నూలులో కర్నూలు గుత్తిబట్టల బంక్ సూర్య టెంపుల్ నుంచి థర్డ్ లైన్ మనది ఇండస్ట్రియల్ సర్వీస్ రోడ్. అంటే దగ్గరే రోడ్కి మన పక్కనే డౌన్లో ఉంటుంది. సో గుత్తి రోడ్ మన కింద సర్కిల్ కదా. గుత్తిబట్టల బంక్ ఇండస్ట్రియల్ సర్వీస్ రోడ్లో సూర్య టెంపుల్ నుంచి థర్డ్ లైన్ మనది. ఓకే, నా మొబైల్ నెంబర్ వచ్చేసి 7981183659. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా కావాలంటే సో డెఫినెట్లీ రండి. సో ఇలా మన సబ్స్క్రైబర్ అంటే కూడా వచ్చే వీడియో చూస్తే వచ్చామంటే కూడా ఒకవేళ మీకు ఒక 100 కానీ మేము తగ్గించేద్దాం. సో దాని ఏం లేదు, చూసుకోండి. మీ సబ్స్క్రైబర్ వాళ్ళకి డిస్కౌంట్ చేద్దాం. ఓకే, 10% 20% వరకు ఫ్రెండ్స్ ఇది చూడండి. సో మనకైతే డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. సో మీరు వచ్చి చేయించుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. సో మీకైతే నచ్చుతుంది అనుకున్నా. నేనైతే కలర్లో చూసాను, నేను ఎప్పుడూ చూడలేదు. సో లైటింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లే మీకు ముందు ఆ తర్వాత కూడా ఎలా ఉండదు, ఇప్పుడు మొత్తం అయితే క్లియర్ చూస్తాం. సో బండి కూడా ఇది మనకు తెలిసిన వాళ్ళది. సో సి బెలగల వాళ్ళది అనమాట ఇది బండి వచ్చేసి. సో మా రెడ్డి గారు పని ఎలా ఇప్పుడు ఎట్లా ఉంది నీకు? పని అయితే బాగానే ఉంది, బాగా నీట్గా అయింది. గ్లాస్ కూడా ఎంత టైం పట్టింది? 15 నిమిషాలు. సో మీకు 15 అంటే మామూలుగా అంటే ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి. సో కొన్ని ఎక్కువ స్క్రాచెస్ ఉంటే కొంచెం టైం పడుతుంది, లేదంటే తొందర అయిపోతుంది. సో తొందర అయిపోతుంది. సో మీకైతే డెఫినెట్ ఎవరైనా ఉంటే కూడా సో మీరు తెలిసిన సబ్జెక్ట్ చేయండి. ఓకే రైట్. మా బెల్లగల్లో దాదాపు ఎన్ని 20 బండ్లు ఉన్నాయి రెడీ, 30 బండ్లు ఉన్నాయి ఈటీఎస్లో. సో ఈటీఎస్లో మొత్తం బెల్లగల్లో ఉన్నాయి 30 బండ్లు ఉన్నాయి. సో ఫ్రెండ్స్ మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. సో ఓవరాల్గా వీడియో వచ్చేసింతే. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోతో ముందుకు వద్దాం. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. ఓకే.